ఇక మేక ఎన్సీఈఆర్టీ కీలక నిర్ణయం తీసుకుంది. 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల్ని 9వ తరగతి సోషల్ బుక్లో పాఠ్యాంశంగా చేర్చారు. సార్, ఈ నిర్ణయంపై కాంగ్రెస్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేంద్రం నిర్ణయం కరెక్టేనా సార్? అంటే అప్పటి ఎమర్జెన్సీ పరిస్థితుల్ని నేటి విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందులోనూ 9th క్లాస్ క్వశ్చన్లో ఒక చిన్న తప్పేంటే ఎమర్జెన్సీని పాఠం పరిస్థితులకు కాదు. ఎమర్జెన్సీని పాఠం వేరు, ఎమర్జెన్సీ పరిస్థితుల పాఠం వేరు. సో ఎమర్జెన్సీపై పాఠంలో భాగంగా పరిస్థితులు వస్తాయి. కానీ ఎమర్జెన్సీ పరిస్థితులపై పాఠం అంటే పొలిటికల్ పాఠం అవుతుంది. అది ఎమర్జెన్సీపై పాఠం అంటే పొలిటికల్ హిస్టరీ పాఠం అవుతుంది. రెండింటి మధ్య తేడా ఉంది. దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ పొలిటికల్ హిస్టరీ అండ్ పాలిటిక్స్. ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు ఏదో అప్పుడు ప్రజలందరినీ హింసించారని చెప్పడం కాదు. ఇట్స్ నాట్ ఎ లెసన్ ఇన్ పొలిటికల్ ఇష్యూస్, ఇట్స్ ఎ లెసన్ ఇన్ పొలిటికల్ హిస్టరీ. సో కంటెంపరీ ఇండియన్ పొలిటికల్ హిస్టరీ చెప్పాలి అన్నప్పుడు మీకు ఎమర్జెన్సీ చెప్పకుండా ఎలా ఉంటారు? సో దట్స్ ఏ ఫ్యాక్ట్ ఆఫ్ ఇండియా కదా. ఇండియన్ డెమోక్రసీలో ఒక డార్కెస్ట్ చాప్టర్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. మీకు ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అయ్యాయి, ప్రెస్ ఫ్రీడమ్ సస్పెండ్ అయింది, మీకు న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి పైన దాడి జరిగింది, రాజకీయ ప్రత్యర్థులందరినీ జైల్లో పెట్టారు. సో ఒక రకంగా రాజ్యాంగమే సస్పెండ్ అయిన పరిస్థితి. దేశంలో చీకటి అధ్యాయం అది. సమకాలీన భారతదేశ స్వాతంత్రానంతర భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయం ఎమర్జెన్సీ. అందువల్ల అది ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ ఎలా ఫంక్షన్ అయింది ఇండియాలో, డెమోక్రసీ ఎలా ఫంక్షన్ అయింది అనే పాఠం చెప్పాల్సి వచ్చినప్పుడు ఎమర్జెన్సీ వస్తుంది. సొసైటీ ఇన్ ఇండియా అండ్ బియాండ్ అనే లెసన్లో ఎన్సీఆర్టీ 9th క్లాస్ సోషల్ స్టడీస్లో చెప్పారు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే కంటెంపరీ పొలిటికల్ ఈవెంట్స్కు సింగిల్ డిస్కోర్స్ ఉండదు. మీకు ఏ కంటెంపరీ పొలిటికల్ ఈవెంట్ అయినా తీసుకోండి, సింగిల్ డిస్కోర్స్ ఉండదు. ఇప్పుడు ఎమర్జెన్సీకి ఒక్క సింగిల్ డిస్కోర్స్. ఇప్పుడు నన్ను అడిగితే ఎమర్జెన్సీ ద డార్కెస్ట్ చాప్టర్ ఇన్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీ. ఎమర్జెన్సీని నేను తీవ్రంగా ఖండిస్తాను. వాస్తవంగా నాకు రాజకీయ చైతన్యము, వార్తల అవగాహన వచ్చిందే ఎమర్జెన్సీ వ్యతిరేక భావజాలంతో. అందువల్ల నాలాంటి వాడికి ప్రజాస్వామ్యము, భావ ప్రజ్ఞ, స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు వీటిపైన కంప్లీట్ ఇంట్రెస్ట్ కూడా పుట్టింది ఎమర్జెన్సీ వ్యతిరేక రాజకీయ చైతన్యం వల్లనే. నేను అందుకే జీవితంలో ఒక స్వేచ్ఛాయుత ఆలోచనాపరుడుగా బతకాలని కోరుకున్నాను. అంటే ఒక ఇండిపెండెంట్ ఇంటెలెక్చువల్గా, పబ్లిక్ ఇంటెలెక్చువల్గా ఉండాలనేది నా కోరిక. నేను 1983లో జర్నలిజంలో చేరడంతోనే సివిల్స్ రాశాను. సో సివిల్స్ రాసినప్పుడు నాకు ఇప్పట్లాగే పాలిటిక్స్, ఎకనామిక్స్, జాగ్రఫీ, ప్రపంచ పరిణామాలన్నిటిపైన చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కనుక ఎట్ ద టైమ్ ఆఫ్ కంప్లీటింగ్ డిగ్రీ కూడా నాకు చాలా అవగాహన ఉండేది. పరీక్ష రాస్తే నేను కాలక్షేపం రాస్తే ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ వచ్చేసింది. కానీ మెయిన్స్ రాయలే. నేను డిసైడెడ్ నాట్ టు రైట్ మెయిన్స్. నేను సూటబుల్ కాను దీనికి. ఎందుకంటే ఐ వాంట్ టు బి ఏ పబ్లిక్ ఇంటలెక్చువల్, ఐ వాంట్ టు క్వశ్చన్ ద సిస్టమ్. ఎందుకు దీనికి మూలం ఎక్కడుంది అంటే ఎమర్జెన్సీ వ్యతిరేక రాజకీయ చైతన్యంలో ఉంది. సో అందువల్ల మాలాంటి తరానికి ఎమర్జెన్సీ వ్యతిరేక రాజకీయ చైతన్యమే పునాది. సో అందువల్ల ఎమర్జెన్సీ గురించి చెప్పడంలో తప్పేమీ లేదు. కానీ చెప్తున్నప్పుడు నువ్వు ఎలా చెప్తావు, ఇతర కంటెంపరీ పొలిటికల్ ఈవెంట్స్ గురించి చెప్తావా అనేది క్వశ్చన్. న్యాయంగా అయితే స్కూల్ పిల్లలకు చెప్పేటప్పుడు ఈ కాంట్రవర్షియల్ పొలిటికల్ ఈవెంట్స్ చెప్పకుండా ఎమర్జెన్సీ అనే దానికి ఉండే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, ఎమర్జెన్సీ పెడితే కాన్స్టిట్యూషన్కి వచ్చే ప్రమాదం ఏంటి, డెమోక్రసీకి వచ్చే ప్రమాదం ఏంటి అనే వరకు చెప్పడం ఒక ఎత్తు. ఇంకో ఎత్తు ఏంటి, అప్పటి పరిస్థితి. అందుకే మీరు అన్నది నేను ఎమర్జెన్సీ గురించి చెప్పడమా, ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల గురించి చెప్పడమా, ఈ రెండింటి మధ్య తేడా ఉంది. పరిస్థితుల గురించి చెప్పేటప్పుడు రాజకీయాలు వస్తాయి, ఎమర్జెన్సీ గురించి చెప్పేటప్పుడు ఇట్స్ ఎ ప్లెయిన్ సివిక్స్ లెసనే కదా. అందువల్ల ఏ టోన్లో నువ్వు చెప్తావు అన్నది కీలకం. పొలిటికల్ టోన్లో చెప్పినప్పుడు సమస్య ఏమొస్తాయంటే కంటెంపరీ పొలిటికల్ ఈవెంట్స్ ఏది తీసుకున్నా దేర్ ఇస్ ఎ డ్యూయల్ డిస్కోర్స్ ఉంటుంది. ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం చెప్పాలి. ఎలా చెప్తావు నువ్వు? తెలంగాణ ఉద్యమం అనేది ఒక ఆత్మగౌరవ పోరాటం, ఇది ఒక అస్తిత్వ పోరాటం, ఒక జాతి అని కూడా అంటుంటారు. అందరూ జాతులు ఉండవు. భారతదేశ జాతి ప్రధాని మన దగ్గర జాతి అంటారు, కులాన్ని జాతి అంటారు, ప్రాంతాన్ని జాతి అంటారు. సో తెలంగాణ సమాజము
వలస పాలనలో ఉంది, ఇలాంటి భాషలు కూడా వాడారు కదా తెలంగాణలో. మీకు తెలంగాణ పాఠ్య పుస్తకాలు తీయండి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇది ఆంధ్రాలో ఒప్పుకుంటారా? ఆంధ్రప్రదేశ్లో ఒప్పుకుంటారా? తెలంగాణ అస్తిత్వ వాదన, తెలంగాణ వలస పాలనలో ఉంది, ఆంధ్ర వలస పాలకుల పాలనలో ఉంది అని తెలంగాణలో పాఠ్య పుస్తకాలు ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాలు ఉంటుందా? ఎందుకు ఉండదు అంటే ద వే సీమాంధ్ర పీపుల్ సి, రాయలసీమ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజల్లో మెజారిటీ ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని చూసే తీరుకు, తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని చూసే తీరుకు తేడా ఉంటుంది. ఎందుకుంటది అంటే వారి వారి ప్రాపంచిక దృక్పథం నుంచి ఉంటుంది. తప్పని నేను ఎవరి వెర్షన్ వారిది. సో మీకు హిందీ భాష మాట్లాడే ప్రజలు తమిళ ఐడెంటిటీని చూసేది ఒక రకంగా ఉంటుంది, తమిళనాడు ప్రజలు తమిళ ఐడెంటిటీని చూసేది ఒక రకంగా ఉంటుంది. దళిత్ చైతన్యాన్ని అగ్రకులాల్లో ఉన్న వారందరూ డెమోక్రటిక్ చైతన్యం అప్రిషియేట్ చేయాలని రూల్ లేదు కదా. సో దళిత్ ఉద్యమాల్ని చూసేటప్పుడు రెండు రకాలుగా ఉంటాయి. అందులో ముఖ్యంగా కంటెంపరీ పొలిటికల్ ఈవెంట్స్ చూసేటప్పుడు డ్యూయల్ డిస్కోర్స్ ఉంటుంది. ఇప్పుడు 1984 సిక్ రైట్స్, 2002 గుజరాత్ రైట్స్, 2002 గుజరాత్ రైట్స్ ను బీజేపీ సంఘ్ పరివార్ చూసినట్లుగా మిగతా వాళ్ళు చూస్తారా? బిల్కిస్ బానుపై జరిగింది దుర్మార్గమైన అత్యాచారం అని చాలా దేశంలో ప్రజాస్వామ్యవాదులంతా నమ్ముతారు. కానీ ఆ అంతకులకు పూలదండలేసి వాళ్ళ జైలు నుంచి విడుదల చేస్తే స్వాతంత్ర సమర యోధులు బయటకు వచ్చినట్టుగా వాళ్ళని ఆహ్వానించి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు. మరి ఏమంటారు చెప్పండి ఇది? సో అందువల్ల 2002 గుజరాత్ రైట్స్ భారతదేశంలో ఒక మత మారణ హోమము అనేది భారతదేశంలో సెక్యులర్ ప్రజాస్వామ్యవాదుల అభిప్రాయం. అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వారే మా వారు రాజధర్మాన్ని మర్చిపోయారు అన్నారు. సో దాన్ని మరి అలా ఇప్పుడు నరేంద్ర మోడీ అలా ఒప్పుకుంటాడా? రాజధర్మాన్ని మర్చిపోయారని వాజ్పేయి చెప్పింది నిజమని అడగలడా? మరి 2002 గుజరాత్ రైట్స్ గురించి చెప్పినప్పుడు ఎలా చెప్తావు? అలాగే బాబ్రీ మసీద్ డిమాలిషన్ ఉంది. కొంతమంది దృష్టిలో అది రిక్లెయిమింగ్ ది హిందూ ఐడెంటిటీ, మరికొంత మంది దృష్టిలో అది మైనారిటీల పైన దాడి. దాన్ని ఎలా చూస్తావు? ఎల్కే అద్వానీ అన్నాడు కదా ఇది చీకటి రోజు అని. సో మరి దాన్ని చీకటి రోజుగా చూస్తారు ఈ దేశంలో అందరూ? చూడరు కదా. అందువల్ల ఇలా కంటెంపరీ పొలిటికల్ ఈవెంట్స్కి వచ్చేవరకు అది ఎమర్జెన్సీ కానీ, 1984 రైట్స్ కానీ, మీకు 2002 గుజరాత్ రైట్స్ కానీ, 1984లో యాంటీ సిక్ రైట్స్, 1990s వచ్చినటువంటి బాబ్రీ మసీద్ డిమాలిషన్ కానీ, ఇవన్నీ కూడా సింగిల్ డిస్కోర్స్ ఉండదు, డ్యూయల్ డిస్కోర్స్, మల్టిపుల్ డిస్కోర్స్ ఉంటుంది. వీటిని ఎలా చూస్తావు అనే విషయంలో మీకు భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. మరి అది ఏ అభిప్రాయం చెప్తావు నువ్వు? మరి న్యాయంగా అయితే టెక్స్ట్ బుక్ వచ్చినప్పుడు అవి న్యూట్రల్ గనక అన్ని రకాల డిస్కోర్సులు చెప్పాలి. చెప్తారా? మీకు తెలంగాణలో మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్కూల్ పుస్తకాలు చదువుకున్నారు కదా. తెలంగాణలో జరిగిన మహత్తరమైన నిజాం వ్యతిరేక తెలంగాణ సాయుధ పోరాటం పాఠాలు చదివితే ఎప్పుడన్నా? ఎందుకు చదవలేదు? మరి ఇక్కడ మహత్తరమైన పోరాటం కదా, అది మామూలు పోరాటం కాదు. 4,000 మంది బిడ్డల ఆత్మార్పణంతో బాంచందొర కాల్ముక్తాన పేద రైతాంగాన్ని మన ఫిరంగుల్లాగా పేలి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, రాచరిక దౌష్ట్యాలకు వ్యతిరేకంగా, మతోన్మాద దుర్మార్గాల వ్యతిరేకంగా పోరాడిన మాత్ర చరిత్ర ఎందుకు లేదు? మరి ఎందుకు చెప్పలేదు దాన్ని? మనం మిగతా అన్ని స్వాతంత్ర పోరాటాల గురించి చదువుకున్నాం, దీని గురించి ఎందుకు చదువుకోలేదు? కారణం దాన్ని కమ్యూనిస్ట్ నాయకత్వంలో వహించారు, దేశంలో పాలించింది కాంగ్రెస్ ప్రభుత్వాలు కనుక ఎన్నడూ చెప్పలే మనకు. ఫ్యాక్టే కదా ఇది. సో ఇది మీరు తెలంగాణలో గ్రామానికి వెళ్ళినా తెలంగాణ సాయుధ పోరాటం గురించి చెప్పుకుంటారు, ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇప్పటికీ చాకలైనమ్మ పోరాటం గురించి, దొడ్డు కమరయ్య త్యాగం గురించి చెప్పుకుంటారు. మరి ఎందుకు చెప్పలేదు ఇది పుస్తకాల్లో? ఎక్కడ దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఎందుకు చెప్పలేదంటే పాలించిన పాలకుల ప్రకారం చరిత్రను విక్టర్స్ విల్ రైట్ ద హిస్టరీ అంటారు, గెలిచిన వారు చరిత్ర రచిస్తారు. అందుకే ఇంత మహత్తరమైన తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఏ స్కూల్ టెక్స్ట్ బుక్ లో చెప్పలేదు మనకు, మేము చదువుకోలేదు. తెలంగాణలో చదువుకున్న వాళ్ళకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకటే పాఠ్య పుస్తకం కదా, లేదు కదా. అందువల్ల ఎప్పుడు కూడా మీకు కంటెంపరీ పొలిటికల్ ఈవెంట్స్ కు సింగిల్ డిస్కోర్స్ ఉండదు, మల్టిపుల్ డిస్కోర్స్ ఉంటుంది. మరి ఎలా చెప్తావు దాన్ని అనేది క్వశ్చన్. నువ్వు ఎమర్జెన్సీ గురించి పాఠం చెప్పడం కరెక్ట్, మరి గుజరాత్ రైట్స్ గురించి ఎందుకు చెప్పావు? 2002 గుజరాత్ మారణ హోమం, బిల్కిస్ బానుపై సామూహిక అత్యాచారం, హత్యలు, వీటి గురించి చెప్పవా అనే క్వశ్చన్ అన్నప్పుడు ఏమన్నా సరే చెప్తారు. సో అందువల్ల ఇవి చెప్పేటప్పుడు ఏంటంటే ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నావా లేదా?
హయ్యర్ లెవెల్ కు డిగ్రీ లెవెల్ పీజీ లెవెల్ వచ్చినప్పుడు చదువుకోవడం వేరు. అప్పుడు భిన్నమైన కథనాలు చదువుకుంటాము, భిన్నమైన ఒపీనియన్ చదువుకుంటాము. ఈవెన్ టెక్స్ట్ బుక్ లో ఒకటి ఉన్నా బయట చదువుకుంటాము. టెక్స్ట్ బుక్ లో చదువుకోకపోయినా మాకు ఎలా తెలిసింది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గురించి? మీరు చదవలే, నేను చదవలే పాఠ్యపుస్తకంలో, కానీ నాకు తెలిసింది కదా. ఎలా తెలిసిందంటే డిగ్రీ హయ్యర్ లెవెల్కి వచ్చే వరకు అన్ని చదువుకుంటాం కదా, ఒక్క వర్షన్ చదవం కదా. ఇప్పుడు నేను ఎకనామిక్స్ చదవాలనుకోండి, ఎకనామిక్స్ పైన రాసిన ఆర్టికల్, ఒక రఘురామ్ రాజన్ ఆర్టికల్ చదువుతాను, ఒక జయతి గో సిపి చంద్రశేఖర్ రాసిన ఆర్టికల్ చదువుతాను, ఒక సుజిత్ భల్లా ఆర్టికల్ చదువుతాను, ఒక అరవింద్ పరగారియా రాసిన ఆర్టికల్ చదువుతాను. ఇలా మీకు రకరకాల ఎకానమిస్టులు రాసిన ఆర్టికల్స్ కలిపి చదువుతాను, ఎందుకంటే ఒక పిక్చర్ వస్తుంది కనుక. సో ఇది హయ్యర్ లెవెల్లో సాధ్యమవుతుంది, స్కూల్ లెవెల్లో సాధ్యమవుతుందా? 9th క్లాస్ స్టూడెంట్ ఎమర్జెన్సీ పైన, గుజరాత్ రైట్స్ పైన భిన్నమైనటువంటి కథనాలు చదివే అవకాశం ఉన్నప్పుడు, సో ఒక పిల్లల మైండ్ను నీ పాలిటిక్స్తో లింక్ చేసి చెప్పడం ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. ఎమర్జెన్సీ గురించి చెప్పాలి, రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్స్ చెప్పాలి, అది మిస్యూజ్ అయినప్పుడు వచ్చే ప్రమాదాలు కూడా చెప్పాలి. కానీ దాంట్లో రాజకీయాలు కనుక జోడించినప్పుడు ఇష్యూస్ ఎందుకు వస్తాయంటే, గుజరాత్ మరి రైట్స్ గురించి ఎందుకు చెప్పలేదనే క్వశ్చన్ వస్తుంది. దానిపైన మరి చెప్పినప్పుడు లెసన్ ఎలా ఉంటుంది అనే క్వశ్చన్ వస్తుంది. అందువల్ల కంటెంపరీ పొలిటికల్ ఈవెంట్స్ను స్కూల్ టెక్స్ట్ బుక్లో ఇంక్లూడ్ చేసేటప్పుడు దాన్ని ఏ రకంగా నువ్వు ఈ మల్టిపుల్ డిస్కోర్సెస్ను ఇంక్లూడ్ చేస్తావు అనేది ప్రశ్న.